హాయ్ అండి. అందరూ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా విషయానికొస్తే 'వార్ 2' గురించి కొన్ని ప్రమోషనల్ అంటే యాక్టివిటీస్ బయటపడ్డాయన్నమాట. అది మన దేశంలో కాదు, ఇతర దేశాల్లో అన్నమాట. ఇతర దేశాల్లో అభిమానులు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాత్రమే, కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఆ హీరో అతని గురించి మాత్రమే విదేశాలలో మన తెలుగు ఆడియన్సు, తెలుగు అభిమానులన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఏ విధంగా సంబరాలు చేసుకుంటారు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. సో, అంతకంటే ముందు నిజంగా చెప్పాలంటే భారతదేశంలోనే మన తెలుగు వారికి ఉన్నంత పిచ్చి అంటే సినిమా పైన, సినిమా కావచ్చు, తన అభిమాని హీరో కావచ్చు అన్నమాట. వీళ్ళ మీద వీళ్ళు పెట్టుకున్న ఒక హోపు, ఒక నమ్మకం అంటే ఒక అభిమానం అన్నమాట. మరి ఏ భాషల్లోనూ ఆ విధంగా ఉండకపోవచ్చు. ఉండదు కూడా. అంటే భారతదేశం మొత్తాన్ని కలుపుకుంటే మన తెలుగు ప్రజలు, మన తెలుగు రాష్ట్రాల ప్రజలు వాళ్ళు అభిమానించే హీరోల పైన వాళ్ళు ఏ విధంగా అభిమానిస్తారు, వాళ్ళ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతారనమాట. చెప్పాలంటే తన అభిమాని హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే తను చేస్తున్న పనిని ఆ రోజు పోస్ట్ పోన్ చేస్తారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉద్యోగానికి ఆ రోజు లీవ్ పెట్టేస్తారు. ఇట్లా రకరకాల కారణాల వల్ల ఆ రోజు ఏదో ఒక రకంగా తను చేసిన వృత్తిని కూడా పక్కన పెట్టేసి తన అభిమాని హీరో కోసం ఆ సినిమా ఫస్ట్ రోజు చూడాలనే ఉద్దేశంతో చాలా మంది ఈ విధంగా తపన పడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే అంత అభిమానము, అంత పిచ్చి. అంటే మన తెలుగువారు ఆ విధంగా ఒక సెంటిమెంటల్ అనమాట. ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీ తెలుగువారు చాలా సెంటిమెంటల్ ఫూల్స్ అని. అది నిజమే అనమాట. అంటే ఒక హీరోని ఆరాధించడం, అభిమానించడం మొదలెడితే ఇంకా అది ఎక్కడికైనా వెళ్తుందనమాట, ఎంత రేంజ్కైనా వెళ్తుందనమాట. సో, ప్రస్తుతానికైతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 అనమాట. వార్ 2 సినిమా అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కాకపోతే ఇంకా రోజులు దగ్గర పడుతున్నాయి అనమాట. ఈ రోజులు దగ్గర పడుతున్న తరుణంలో అభిమానులు అనమాట, మన దేశంలో కాదు, ఇది ఇది కొన్ని సంఘటనలు అయితే విదేశాల్లో అనమాట. విదేశాల్లో కొన్ని సంఘటన జరిగిందనమాట. అదైతే నిజంగా ఆకాశమే హద్దు అనమాట. ఇంకా ఒక హీరోకి ఇంతకంటే అభిమానించే అభిమానులు ఇంకా ఎక్కడ ఉండకపోవచ్చు. అంటే ఒక నటుడికి ఇంతకంటే అభిమానం ఏ విధంగా చూపించాలో ఇంకా అంత గొప్పగా చూపించారనమాట. ఇది జరిగింది ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ అనే ఒక సిటీలో మన తెలుగు ఆడియన్స్ అనమాట ఒక ఫ్లైట్ స్మోక్ ఫ్లైట్ అనమాట. ఆ ఫ్లైట్ని ఆకాశంలో వదిలి, ఆ ఆకాశంలో ఆ నీలిగా ఉండే ఆకాశంలో ఈ స్మోక్ ఫ్లైట్ అనమాట. అది ఆ స్మోక్ ఫ్లైట్ వదిలి అనమాట వార్ జూనియర్ ఎన్టీఆర్ వార్ అనే విధంగా ఆ మేఘాల్లాగా రాశారనమాట. అంటే తమ అభిమానాన్ని అంటే ఆకాశం హద్దనమాట. ఆకాశంలో కూడా ఇట్లా వార్ 2 అని రాసి జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 అని ఇట్లా రాసి దాన్ని చెరిపేయడం అనమాట. అంటే ఇంతకంటే అద్భుతమైన ఇంకా సెలబ్రేషన్ కావచ్చు. ఒక హీరోకి ఇంతకంటే ఇంకా అభిమానులు ఇంకా వేరే ఎక్కడుంటారు? అది జూనియర్ ఎన్టీఆర్ గారి ఆయన అదృష్టం అనమాట చెప్పాలంటే. అలాంటి అభిమానులు దేశంలో, ప్రపంచం మొత్తంగా ఆయనకు ఉండడం అది చాలా అద్భుతమైన విషయం అనమాట. ఆయన అంటే ఒక మాస్ అనమాట, మెగా మాస్ అనట. ఒక మాస్కే ఒక ప్రతిరూపం ఆ జూనియర్ ఎన్టీఆర్ అనమాట. సో, ఆయనకు దేశం, ప్రపంచం మొత్తంగా ఈ విధంగానే అభిమానులు ఉంటారు. తమ అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటుంటారనమాట. ఇంకా దేవరా సినిమా ఆ టైంలో కూడా ఒక ఓషన్ అంటే ఒక సముద్రంలోకి వెళ్ళి ఒక షార్క్ షాప్ దగ్గర ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఒక బోర్డు పెట్టి దాన్ని చూపించడము అంటే ప్రమోషన్ అనమాట. ఆ విధంగా చేసుకోవడం అంట. ప్రమోషన్ కాదు, ఒక అభిమానం అనమాట అది యాక్చువల్గా. ఆ విధంగా చేశారు. అంతేకాకుండా ఇంకా కార్లు ఉంటాయి కదా, తమ కార్లని అంటే ఎన్టీఆర్ అని వచ్చేలాగా ఒక పేరు కార్లతోనమాట ఒక అంటే కార్లంతా పేర్చి ఎన్టీఆర్ అనే విధంగా ఆ బోర్డు రాయడము, ఆ బోర్డు రాసి తమ అభిమానం చూపించుకోవడం అనమాట. అట్లా ఇంకా ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానం ఎలా ఉంటుందంటే ఒక ఫైర్ అనమాట. ఒక ఫైర్ రేంజ్లో ఆ విధంగా ప్రపంచం మొత్తంగా వ్యాపించి ఉందన్నమాట. సో, యాక్చువల్గా ఈ సినిమా ట్రైలరు కూడా ఇంకా జూలై 25వ తేదీ అయితే రిలీజ్ చేస్తారు. అంతకంటే ముందు ఇంకా ఈ సినిమాని ఈ స్క్రీనింగ్ మాట అంటే ఆ ట్రైలరు ఏ థియేటర్లో రిలీజ్ చేయాలా అన్న దానిపైన కూడా కొన్ని థియేటర్లను కూడా సెలెక్ట్ చేశారనమాట. కొన్ని థియేటర్లను సెలెక్ట్ చేసి అందులో మాత్రమే ఈ స్క్రీనింగ్ చేయడము జరుగుతుందన్నమాట. సో, ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ ప్రమోషన్ కార్యక్రమానికి వస్తే సౌత్లో, నార్త్ అంటే ఇప్పుడు సౌత్లో అయితే మొత్తం జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రమోషన్కి పాల్గొంటారనమాట. ఇంకా సౌత్లో అయితే మన 4 రాష్ట్రాలు తిరిగి ఆయన ఇంకా అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్కి స్టార్ట్ అవుతారు. ఇంకా నార్త్లో అయితే హృతిక్ రోషన్ అనమాట. ఇంకా ఆయన ఒక హీరో కాబట్టి హృతిక్ రోషన్ ఇంకా నార్త్ అంతా ఆయన కవర్ చేస్తారనమాట. ఇద్దరూ కలిసి ఒకే వేదిక మీద పంచుకొని ఇట్లా ప్రమోషన్ అనేది దానికి ఇంకా వాళ్ళు ప్లాన్ చేయలేదు. అంటే సెపరేట్గా అనమాట. నార్త్లో హృతిక్, సౌత్లో మన తారక్ అనమాట. ఆ విధంగా ప్రమోషన్ కూడా ప్లాన్ చేశారు. సో,
ఇంకా ఇది ఇంకో విషయం ఏంటంటే, ఇంకా అమెరికా, ఇంకా యూఎస్‌లో అయితే ఈ టికెట్ రేట్స్ అనమాట. టికెట్ రేట్స్‌ను చూసుకుంటే అయితే ఇప్పుడు హిందీ వెర్షన్, తెలుగు వెర్షన్ 2 వెర్షన్‌లు ఫారిన్ కంట్రీస్‌లో రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయితే ఇప్పుడు హిందీ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్‌కు టికెట్ రేట్ ఎక్కువుందనమాట. ఇప్పుడు హిందీ వెర్షన్‌కు దాదాపు $18 ఒక టికెట్‌ను నిర్ణయిస్తే, తెలుగు వెర్షన్ అయితే $25 అనమాట. ఎందుకంటే ఇక్కడే అర్థమైపోతుందనమాట. ఎందుకంటే మన తెలుగు వారికి సినిమా పైన ఎలాంటి అభిప్రాయం ఉంటది, ఎలాంటి పిచ్చి ఉంటది అనేది. ఆ పిచ్చిని ఇంక మేకర్స్ కూడా క్యాచ్ చేసుకుంటున్నారనమాట. అంటే ఒక అభిమాన హీరో అని తెలుగోళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే, తమ హీరో కోసము $25 కాదు, ఇంక ఎంతైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటారనమాట. ఆ విషయం వాళ్ళకి కూడా తెలిసిపోయింది హిందీ వాళ్ళకు. ఇంక చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్‌ని సౌత్ నుంచి తీసుకోవడం కూడా ఇంకా ఆ రీజన్ అనమాట. ఎందుకంటే ఆయనకున్న మెగా ఫాలోయింగు, ఈ బీభత్సమైన మాస్ ఫాలోయింగు, దాన్ని క్యాచ్ చేసుకోవడానికే బహుశా తీసుకొని ఉండొచ్చు. అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చన్నమాట. అందుకని ఇప్పుడు టికెట్ రేట్లలో కూడా తెలుగు రేట్స్ అయితే చాలా హైగా ఉంటది. $25 అంట. హిందీ రైట్స్‌కైతే హిందీ వెర్షన్‌కైతే కేవలం 18. అట్లా ఇంగా రకరకాలుగా ఎంత చూసుకున్నా కూడా తెలుగు వెర్షన్‌కే ఎక్కువ రేట్స్ పెట్టారనమాట. సో, కాబట్టి ఇంక అంటే ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. ఇంక సెలబ్రేషన్ అంటే ఫారిన్ కంట్రీస్‌లోని ఈ విధంగా తెలుగు వోళ్ళు మనకు అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, మన ఇంకా తెలుగు రాష్ట్రాలలో, ఇంక తెలుగు అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఇంకా ఏ విధంగా సెలబ్రేట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తి అనమాట. ఖచ్చితంగా ఇంకా ఈ సినిమా గురించి ఇంకా ఇప్పటికే చాలా హైప్ ఉందనమాట. ఎంత హైప్ అంటే, ఇంక జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేయడం, అది హృతిక్ రోషన్‌తో చేయడము. కాబట్టి వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న ఈ 'వార్ 2' సినిమా దీనిపైన అంటే హైప్ అంటే అద్భుతమైన హైప్ ఉంది. సో, ఇది ఆగస్టు 14వ తారీఖున ఇంకా రిలీజ్ కాబోతుందంట ప్రపంచవ్యాప్తంగా. సో, చూడాలి ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి చరిత్ర క్రియేట్ చేస్తుందనేది ఇంకా అభిమానులు కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. ఇంక మనం కూడా వేచి చూడాలి. సో, చూద్దాం ఇంకా ఆగస్టు 14వ తేదీ వరకు మనం వెయిట్ చేసి చూద్దామనమాట. సో, మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా చేయండి. నమస్తే.